సో ఇక్కడ చూస్తే ఈ గుహల్లో బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు మనకి ఇక్కడ ఉన్నాయి. బేలం గుహల తలక ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలు. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆంగ్లేయుడు బేలం గుహల ఉనికి గురించి ఫస్ట్ చెప్పడం జరిగింది. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా మనకి దొరకలేదు. కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమాను గవి గుహలలో లభ్యమైన ఎముకలతో తయారు చేసిన పనిముట్లు ఇవే అన్నమాట. ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే విశ్రాంతి తీసుకోవడానికి, రాత్రి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించారు. ఈ గుహలలో కనుగొన్న పనిముట్లు ఏవేవంటే జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా సూక్ష్మ రాతి పరికరాలు, అలాగే ఎముకలతో చేసిన పనిముట్లు మొదలైనవన్నీ కూడా ఈ గుహలలోనే మనకి కనుగొనడం జరిగింది. ఇది ఈ చార్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ చార్ట్ చూసుకుంటే చింతకుంట అనే గ్రామానికి సంబంధించి చూద్దాం. చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఉన్నది. ఇక్కడ 10 రాతి స్థావరాలు అనేవి ఉన్నాయి. ఈ రాతి స్థావరాలలో ఆది మానవుడు గీసిన చిత్రాలు కనుగొనడం అనేది జరిగింది. ఎరుపు, తెలుపు రంగులలో 200కు పైగా చిత్రాలు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుంపు అని కూడా అంటారు. ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఇమేజెస్ అనేది ప్రతిదానికి మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. చింతకుంటలో ఆది మానవులు గీసిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దు, దానికి సంబంధించి ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఆది మానవులు ఆహార సేకరణ నుంచి వ్యవసాయదారులు, పశుపోషకులుగా మార్పు ఎలా చెందారన్నది చూద్దాం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. ఈ వాతావరణ మార్పులు మానవ జీవితంలో అభివృద్ధికి సూచికగా మారాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు, చెట్లు, గట్టి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది. గడ్డి తినే జంతువులైన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలగు వాటి సంఖ్య క్రమంగా ఇక్కడ పెరగడం మొదలైంది. ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం మానవులు ప్రారంభించారు. ఈ కాలంలో ఆది మానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారుల కింద మారడం అనేది జరిగిందనమాట. ఇక్కడ చూస్తే మనకి టైప్ ఆఫ్ స్టోనేజ్, వాటి తలక పీరియడ్, కాలం, రాతి యుగము, అది ఏ కాలంలో జరిగింది, ఏ రకమైనది ఇచ్చాం కింద ఇమేజ్లో పాజ్ చేసుకొని చూడండి. ఇక్కడ పాత రాతి యుగం, పాలియోలిథిక్ ఏజ్ యుగం అంటాం మనం. అది సామాన్య శకానికి పూర్వం లేదా బిఫోర్ కామన్ ఎరా 2.6 మిలియన్ సంవత్సరాల నుంచి 10,000 సంవత్సరాల వరకు ఉన్నది. మధ్య రాతి యుగం, మీసోలిథిక్ యుగం అని కూడా అనొచ్చు. ఇది బిఫోర్ కామన్ ఎరా లేదా సామాన్య శకానికి పూర్వం 10,000 సంవత్సరాల నుండి 8,000 సంవత్సరాల వరకు ఉన్నది. కొత్త రాతి యుగం, నియోలిథిక్ యుగం, ఇది సామాన్య శకానికి పూర్వం 8,000 నుంచి 3,000 సంవత్సరాల వరకు ఉండడం అనేది జరిగింది. ఇలా మనం రాతి యుగాన్ని, దాని తలక కాలాన్ని ఈ విధంగా తర్వాత చూస్తే పంటలు పండించడం, దీనికి సంబంధించి చూద్దాం. వాతావరణ మార్పుల వలన క్రమంగా పచ్చదనం విస్తరించింది. ఏ ప్రాంతాలలో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు
పరిశీలన చేయడం ఇక్కడ ప్రారంభించారు. తమకు కావలసిన గింజలను ఏరుకొని వాటిని విత్తి ఆహారపు మొక్కలను పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు పండించిన పంటలు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగ, మునగ పంటల్ని మొదటిగా మానవులు ఇక్కడ పంటలు పండించడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఈ చార్ట్కి సంబంధించి. సో ఇక్కడ నెక్స్ట్ చార్ట్ చూసుకుంటే మనకి పశుపోషణ అనేది ఏ విధంగా మొదలుపెట్టారని చూద్దాం. మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి. మానవులు తమ నివాసాల దగ్గరకు వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎంపిక చేసుకున్న జంతువులతోనే పశుోత్పత్తి చేయించేవారు. మచ్చిక చేసుకున్న జంతువులు ఏవేవంటే గొర్రెలు, మేకలు, ఎద్దుల లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు వంటి వాటిని మాత్రం మచ్చిక చేసుకున్నారు. ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులు క్రూరమృగాల నుండి కాపాడేవారు. ఇది పశుపోషణ అనేది ఏ విధంగా జరిగిందండి. తర్వాత చూస్తే స్థిరజీవనం వైపు ఏ విధంగా ఆది మానవుడు మరలాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తే స్థిరజీవనం. ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో గమనించిన అంశాలు ఏంటనో చూద్దాం. విత్తనాల నుండి మొక్కలు రావడం, వారి నుండి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని ఇక్కడ గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి జంతువులు, పక్షుల నుండి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాలలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. పండించిన ధాన్యాన్ని భవిష్యత్తు అవసరాలకు నిల్వ చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. ఆహార నిల్వలను ఆహారంగా, విత్తనాలుగా ఇక్కడ వాడుకున్నారు. ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు, బుట్టలు లేదా నేల మాలిగలను ఉపయోగించేవారు. ఇలా ఆహారాన్ని నిల్వ చేయడానికి ఆది మానవులు ఈ విధమైన చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. మానవుడు ఒకే ప్రదేశంలో చాలా కాలం నివాసం ఉండడానికి ఇది ఒక కారణం కింద అయింది. మచ్చిక చేసుకున్న జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అనతి కాలంలో తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఇవి మాంసం, పాలు, పాల పదార్థాలు మనకి అందిస్తాయి. స్థిర నివాసం వల్ల మానవుడు నివసించిన ఇండ్లు మట్టితో, గడ్డితో చేసిన గుడిసెలలో, ఇండ్లలో నివసించడం ప్రారంభం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలలో భూగృహాలను నిర్మించారు. వాటిలోకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. వంట చేసుకోవడానికి ఇంటి బయట, లోపల ఏర్పాట్లు ఉండేవి మనకి. బహుశా ఇలాంటి ఇండ్లు చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండవచ్చు. ఇలా చూసుకుంటే మానవుడు స్థిర నివాసంలో తన ఇళ్లను ఎలా నిర్మించుకున్నాడని. తర్వాత చూస్తే వ్యవసాయ పశు పోషకులకు ఉపయోగించిన రాతి పనిముట్లు ఏవి అన్నది చూద్దాం. ఆనాటి వ్యవసాయదారులకు అడవులు చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. ఈ పనిముట్లు నవీన రాతి పనిముట్లు అని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఇక్కడ ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సానపెట్టడం ద్వారా గొడ్డళ్ళు లాంటి పరికరాలు తయారు చేసుకునేవారు. ఇలా సానపెట్టిన గొడ్డళ్లకు కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లను ఇక్కడ నరికేవారు. నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం, దీనికి సంబంధించి నూతన రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అని అంటాం. ఈ కాలం నాటి అందమైన బొమ్మలను చిత్రించిన మట్టి కుండలు తవ్వకాలలో బయటపడడం కూడా జరిగింది. బహుశా ఈ మట్టి పాత్రలను వంటకు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు. రుబ్బురోలు, రోకలితో ధాన్యాన్ని మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద్ర
గ్రామంలో తవ్వకాలలో బయటపడ్డ రాతి పనిముట్లు అనేవి ఇవి దొరికాయి అన్నమాట. మహారాష్ట్రలో నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు ఇవి. ఇక్కడ ఇమేజెస్ అనేవి డిస్ప్లే చేయడం జరిగిందండి. నవీన రాతి యుగ కాలం. నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పనిముట్లను తయారు చేసుకున్నారు. కాంస్యయుగం ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలకు మెసొపొటేమియా, ఈజిప్ట్, సింధులోయ మరియు చైనాలలో వర్ధిల్లాయి. ఇలా మనం చూసుకుంటే సంచార జీవనం నుండి స్థిర జీవనంకు ఆది మానవుడు ఏ విధంగా మార్పు చెందాడని ఈ క్లాస్లో మనం పూర్తిగా చూడడం అనేది జరిగింది. సో ఈ చార్ట్స్ అనేవి మనకి సింపుల్గా, డిస్క్రిప్టివ్గా, ఈజీగా రిఫర్ చేయడానికి, చదవడానికి, మోర్ టైం సేవింగ్గా, ఎఫెక్టివ్గా కూడా మనకి పనికి రావడం అనేది జరుగుతుంది. చాలా యూస్ఫుల్గా ఉంటాయి మైండ్ మ్యాప్స్ చార్ట్స్ అనేవి. ప్రతి ఒక్క లెసన్ కూడా మనకి అందించడం అనేది ఈ రూపంలో జరుగుతుంది.